హైదరాబాద్ మెట్రో పేరుతో జరుగుతోందంతా ప్రచార డ్రామాయేనా? అదిగో ఇదిగో అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైప్ క్రియేట్ చేస్తోంది కదా. మరి మోదీ ప్రభుత్వం ఎందుకు కొర్రీలు పెడుతున్నట్టు? ఇంతకీ మొదటి దశ మెట్రో ప్రాజెక్టును అప్పు చేసి మరి ప్రభుత్వం ఎందుకు టేక్ ఓవర్ చేయాలనుకుంటుంది? మెట్రో పేరుతో రేవంత్ రెడ్డి తన భూదాహాన్ని తీర్చుకోవాలని అనుకుంటున్నారా? రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ రాజకీయాలే మెట్రోకు శాపంగా మారాయన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజమెంత? గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయిగా, అందుకే రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్ పార్టీలన్నీ మెట్రో కథకు ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్పుకుంటున్నారు. టోటల్ గా హైదరాబాద్ మెట్రో ఇప్పుడు రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారింది. అదిగో మెట్రో, ఇదిగో విస్తరణ అంటూ రేవంత్ ప్రభుత్వం ఇస్తున్న హైప్ వెనుక అసలు నిజం ఎంత అనేది ఒక పెద్ద క్వశ్చన్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం మాత్రం తెలివిగా ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేస్తూనే ఉంది. కానీ ఈ రెండు పార్టీలు కలిసి మెట్రో రెండో దశ వచ్చేస్తోందంటూ నగర జీవుల్ని నమ్మిస్తున్నాయా అంటే అవుననే అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. 4 సంవత్సరాలుగా మెట్రో రెండో దశ కేవలం కాగితాలకే పరిమితమైంది. అప్పుడు కేసీఆర్ సర్కార్ తాత్సార్యం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదొక బంతటగా మారిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాగోల్, ఎల్బీ నగర్, లక్డీ కపూల్, బిహెచ్ఎల్ లైన్లకు 8,453 కోట్లు, రాయదుర్గం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లైన్కు 6,250 కోట్లతో డిపిఆర్ రెడీ చేసింది. కేంద్రం పచ్చజెండా ఊపకుండానే హడావుడిగా శంకుస్థాపన చేసేశారు ఆనాటి సీఎం కేసీఆర్. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. చావు కబురు చల్లగా చెప్పినట్లు ఈ మార్గాలకు వైబిలిటీ లేదన్న కారణంతో ఇదే కేంద్ర ప్రభుత్వం 2 ఫైళ్లను తిప్పి పంపించేసింది. అక్కడితో ఆగకుండా ప్రత్యామ్నాయంగా మెట్రో లైట్ అనే ప్రతిపాదన కూడా ముందుకు తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రతిపాదించిన రూట్లను రద్దు చేసి తమకు కావలసిన కొత్త రూట్లను తెర మీదకి తెచ్చింది. పాత బస్తీ, షామీర్పేట్, మేడ్చల్ని కలుపుతూ 5 కారిడార్లకు 2024లో డిపిఆర్లు పంపారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్. కేంద్రం నుంచి అనుమతి రాకముందే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసేసి కావలసినంత పబ్లిసిటీ కొట్టేశారు. మోదీ ప్రభుత్వం ఎక్కడ మెలికలు పెట్టిందో గానీ రేవంత్ సర్కార్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రెండో దశ చేపట్టడానికి సిద్ధమైపోయారు. అసలే పీకల్లో తప్పుల్లో ఉన్న రాష్ట్రం కదా, అందుకే 1,00,000 క్వశ్చన్స్ ఇక్కడ ఎదురవుతున్నాయి. ప్రైవేట్ సంస్థ ఎల్ఎన్టీ నుంచి మొదటి దశను టేక్ ఓవర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 15,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తోందన్నది పెద్ద ప్రశ్న. భారత్ ఫ్యూచర్ సిటీ లేదా ఫోర్త్ సిటీ పేరుతో తన కలల ప్రాజెక్టుకు హైప్ తేవడానికే మెట్రోను వాడుకుంటున్నారనే అనుమానం కూడా ఇక్కడే మొలిచింది. మరోవైపు కేంద్రం చూస్తే ప్యాసింజర్స్ లేరని ఒకసారి, మెట్రో లైట్ ఆర్ఆర్టీఎస్ అని మరోసారి ప్రతిపాదించి పాత డిపిఆర్ కు రెడ్ లైట్ చూపించింది. ఇప్పుడేమో ర్యాపిడ్ రైల్ అదే ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్ గా మార్చాలని కొర్రీలు వేస్తూ సాగదీస్తోంది. మొత్తానికి కార్యాచరణ కన్నా కాలయాపన మీదే ఫోకస్ అనుకోవచ్చు. అసలు కిలోమీటర్కో స్టేషన్ ఉండే ఈ మహానగరంలో ర్యాపిడ్ రైల్ ఏంటంటూ సామాన్యులు సైతం సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్ అలైన్మెంట్ మార్పు వెనక కూడా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దురాశ ఉందని బీఆర్ఎస్ అంటోంది. సీఎం తన బంధువులకు 280 ఎకరాల భూములు కట్టబెట్టడానికే 30% కమిషన్ల దందా నడుపుతున్నారని కేటీఆర్ ఢిల్లీ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. నిత్యం ట్రాఫిక్ నరకంలో మగ్గిపోతున్న సామాన్యుడికి ఈ కాంట్రడిక్షన్స్ ఏమీ అర్థం కావడం లేదు కూడా. ప్రజలకేమో ట్రాఫిక్ కష్టాలు, నాయకులకేమో కమిషన్ల ఇష్టాలన్నట్టు తయారైంది నగర పరిస్థితి. ఒకవైపు సొంత ప్రయోజనాల కోసం భూదాహంతో రూట్లు మార్చేస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలు, మరోవైపు ఆల్టర్నేటివ్స్ పేరుతో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వేస్తున్న బ్రేకులు. అసలు కాంగ్రెస్, బీజేపీల రాజకీయ వైషమ్యాలకు హైదరాబాద్ మెట్రో ఇలా బలిపశువు కావాలా? పదే అలైన్మెంట్లు మారుస్తూ 1,000 కోట్ల అప్పులు భుజాన వేసుకుంటే భవిష్యత్తులో ఈ భారం పడేది మళ్ళీ సామాన్యుడి మీదే కదా. మెట్రో పరుగులు పెట్టాల్సింది పట్టాల మీద, నాయకుల రియల్ ఎస్టేట్ బ్రోచర్లలో కాదు. సావధాన్, ప్రజలన్నీ గమనిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. లెక్కలన్నీ అప్పుడే తెలుసుకుందాం.